హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది అది డ్రెస్ కుడుతున్నానండి. 34 సైజు, అంటే ఇది ఎస్ సైజు కిందికి వస్తుందండి. ఎస్ నుండి మీడియం సైజు. దీన్ని కొంచెం ఎక్స్టెండ్గా మనం ఖర్చుకు అనేది ఎక్కువ పెట్టుకుంటే మీకు ఎల్ సైజు కూడా వస్తుంది అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ నేను వచ్చేసి ఏంటిది షర్ట్ కాలర్ డ్రెస్ అయితే కుడుతున్నానండి. యాక్చువల్లీ ఇది కొంచెం మెజర్మెంట్ పెట్టిన తర్వాత ఇది వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే చేస్తున్నాను. దీనికైతే 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఓపెన్ ఉన్నదేమో నాకు ఆపోజిట్ లో పెట్టుకున్నాను, ఓపెన్ ఉన్నది. క్లోజ్ ఉన్నదేమో నా సైడ్ పెట్టుకున్నాను. దీన్ని ఇట్లా సపరేట్ ఫ్రంట్ పార్ట్ కు బ్యాక్ పార్ట్ కు సపరేట్ గా ఇట్లా ఈ విధంగా అయితే తీసుకున్నాను. చూడండి, 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. అంటే మనకి ఎంత వస్తుంది? హైట్ 40 వస్తుందండి. హైట్ 40 రావాలి, ప్లస్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇది లైనింగ్ కాబట్టి కొంచెం లోపలికే ఉండాలి. హైట్ ఎంత? 40 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకోవాలి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఇది ఎగ్జాక్ట్లీ మనం 40 కరెక్ట్ గా తీసుకుంటే ఇది ఎట్లాగో 2 ఇంచెస్ దానికంటే తక్కువ వస్తుంది కదా, సరిపోతుంది. దీనికంటే 2 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ నెక్ సైడ్ వచ్చేసి నెక్ 3 తీస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 7.5. నెక్ దగ్గర 3 పాయింట్ దగ్గర మార్క్ చేశాను. అదే కంటిన్యూస్ గా 7.5 దగ్గర మార్క్ చేశాను. మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే షోల్డర్ తీసుకున్నామో అంతే చంక రౌండ్ కూడా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 7.5 ఎలా అయితే తీసామో సేమ్ ఇక్కడ కూడా 7.5 వచ్చిందా లేదా అనేది కూడా తీసుకోవాలి. ఓకేనా? దీనికి ఒకటి మార్క్ చేసుకోవాలి లైన్. స్ట్రైట్ గా మార్క్ అనేది కొట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ కు మనకి ఇక్కడ వెడల్పు తీసుకున్నాము కదా, మీకు టేప్ తోటే చూపిస్తాను. ఇక్కడ మనకు నెక్ దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నాము కదా, నెక్ లెంత్ నెక్ పొడవు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఇది రౌండ్ తిరగాలి. రౌండ్ అంటే రౌండ్ అవసరం లేదు, వి షేప్ టైప్ లో రావాలండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ నెక్ నుండి 1/2 ఇంచుకి అయితే క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి చంకది ఎంత? ఇక్కడ షోల్డర్ 7.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 7.5 కదా. ఈ హైట్ వచ్చేసి 7.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవాలి లోతు ఫ్రంట్ పార్ట్ కు. దీన్ని ఇక్కడ దీనికి కలిపేసేయాలి క్రాస్ గా. ఓకే, తర్వాత ఇది 1 ఇంచుకు ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కు ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచ్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే తీసుకోవాలి. తర్వాత మనకు చెస్ట్, మిడిల్ చెస్ట్ ఎక్కడ అనేది చూసుకోవాలి. మిడిల్ చెస్ట్ వీళ్ళది వచ్చేసి 8.5 ప్లస్ 1/2 ఇంచ్ పైన మనకు ఖర్చు పోతుంది కదా, షోల్డర్ జాయింట్ చేస్తాము. 9 దగ్గర మార్క్ చేసుకోండి. ఓకే, మళ్ళీ తర్వాత మనకు నడుము రౌండ్, నడుము దగ్గర లెంత్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ చెస్ట్ దగ్గర పాయింట్ కు ఏ పాయింట్ దగ్గర వస్తుంది, తర్వాత మనకు నడుము దగ్గర ఏ పాయింట్ కు వస్తుంది వేస్ట్, తర్వాత హిప్ రౌండ్ అంటే మనకు కింద సీట్ దగ్గర ఎక్కడ ఏ పాయింట్ కు వస్తుంది అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. విత్ 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న షోల్డర్ నుండి మనం మెజర్మెంట్ అయితే ఏదైతే తీసుకుంటామో దానికి ఇది 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ముందే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా అనుకుంటే ఈ 1/2 ఇంచ్ అనేది ముందే మనం మార్క్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ కింది లైన్ నుండి చూసుకోవచ్చు. ఇప్పుడు 8.5 ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ అనుకున్నాము కదా, తర్వాత మనం నడుము వచ్చేసి ఎంత అనుకున్నాము? 13.5 డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది కొట్టుకోవడం వల్ల, లేదు ఈ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోకపోతే విత్ 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 13.5. తర్వాత హిప్ పాయింట్ వచ్చేసి 20. అంటే మనకు ఓపెన్ ఎంత వరకు కావాలి అనేది ఫస్ట్ అయితే మనం ఇక్కడ వాళ్ళ షోల్డర్ నుండి అయితే చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎంతకు వస్తుందో చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి వీళ్ళకు 34 రావాలి. 34 అంటే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది.
తర్వాత మన నడుము వచ్చేసి 30 రావాలి, అంటే 7.5. ఫోర్త్ పార్ట్ తీసుకోవాలి. హిప్ వచ్చేసి 36 అంటే 9. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ ని మనం కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఈ చంక రౌండ్ అనేది ఎంత వస్తుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. 14 దగ్గర ఇది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వీళ్ళకు ఖర్చుకు 2 ఇంచెస్ చొప్పున అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక తర్వాత మనకు ఈ కింద వచ్చేసి ఎంత తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ అండి. ఈ ఇక్కడ ఓపెన్ దగ్గర ఎంత వెడల్పు పెట్టుకోవాలనేది. మనకి ఇక్కడ ఎంత పెట్టుకున్నాము, హిప్ దగ్గర హిప్ రౌండ్ వచ్చేసి 36 అనుకున్నాం. ఇక్కడ ఎంత 36. ఈ 36 లో మనకు డివైడెడ్ బై ఫోర్త్ పార్ట్ తీసుకుంటే ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఈ 9 కు ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేయాలి, అంటే ఎంత వస్తుంది, 11 వస్తుంది. ఓకే, ఇక్కడ అర్థమైందా? ఇక్కడ మనం ఏదైతే మనము హిప్ పాయింట్ తీసుకున్నామో దానికంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే 1 ఇంచ్ ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు కింద. ఈ రెండింటి మధ్య మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది మిడిల్ లో పాయింట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కలిపేసేయాలి. స్కేల్తో తీసుకుంటే మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా, కటింగ్ చేద్దాము. ఒకసారి మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. హైట్ వచ్చేసి 40 రావాలండి. ఇది లైనింగ్ కాబట్టి మనకు ఎగ్జాక్ట్లీ 40నే ఉంది. 2 మీటర్స్ లైనింగ్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి దీనికంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ మీరు కాటన్ మీద కట్ చేసినట్లయితే ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. తర్వాత షోల్డర్ వచ్చేసి మనకి ఎంత ఫుల్ షోల్డర్ ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి నెక్ కొంచెం దగ్గరగా వస్తుంది, పట్టేసినట్టు ఉండకుండా. వీళ్ళకి యాక్చువల్లీ 14 షోల్డర్, కాకపోతే నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేశాను, 7.5 అనేది పెట్టుకున్నాను. ఇక్కడ ఎంత అయితే వెడల్పు తీసుకుంటామో ఇది మనకు షోల్డర్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి, 7.5. కొంచెం మీకు ఇది ఎస్ సైజు, మీడియం సైజు కూడా ఇది వస్తుందండి. ఎల్ సైజుకి వచ్చేసరికి మీరు ఇక్కడ 8 వరకు పెంచుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి సేమ్ షోల్డర్ ఎంత పెంచారో ఇక్కడ చంకది కూడా లెంత్ వచ్చేసి అంతే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు పెంచేదాన్ని బట్టి ఇక్కడ పెరుగుతుంది. ఓకేనా, మీ ఫుల్ షోల్డర్ అనేది ఎంత తీసుకుని దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇది మనకు ఈ చంక దానికి ఈ మనం ఏదైతే ఇక్కడ తీసుకున్నామో ఇక్కడ పైన ఎంత వెడల్పుతో తీసుకున్నా ఇక్కడ అంతే తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మాత్రం ఒక 1 ఇంచ్ ముందుకు తీసుకోవాలి. మళ్ళీ అది షోల్డర్ కు పైకి కలవాలి. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కుట్లకు పోతుంది. 1/2 ఇంచ్ అనేది ఫస్ట్ మనం మార్క్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు చెస్ట్ పాయింట్ ఎంత 7.5 ఫస్ట్ ఒక మార్క్ లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత మనకి నడుముది ఎంత వచ్చింది, కొంతమందికి 14 వస్తుంది, 15 వస్తుంది, హైట్ ని బట్టి ఉంటది, అది తీసుకోవాలి. తర్వాత హిప్ మనకి ఎక్కడైతే ఓపెన్స్ ఉంటాయో ఆ ఓపెన్ అనేది ఎక్కడికి కావాలనేది వాళ్ళని అడిగి దాని చుట్టూ రౌండ్ అనేది ఎంత వస్తుందో చూసుకొని అప్పుడు దాంట్లో ఫోర్త్ పార్ట్ తీసుకోవాలి. వీళ్ళకి 36 వచ్చింది, దాంట్లో డివైడ్ చేస్తే ఫోర్త్ పార్ట్ వచ్చేసి 9 కు ఇది ఏదైతే 9 వచ్చిందో కింద వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే కదా, ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ మన నెక్ వచ్చేసి ఎంత 3 తీసుకున్నాం కదా, నెక్ డౌన్ కూడా 3నే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ కార్నర్ కు 1.5, ఈ 1.5 వచ్చేసేసి ఇది ఇక్కడికి రౌండ్ గా మార్క్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతే ఈజీ సింపుల్ డ్రెస్ కటింగ్. బ్యాక్ నెక్ అనేది ఇక్కడ కట్ చేస్తలేనండి, ఇప్పుడు జస్ట్ ఇంతవరకు అయితే నేను సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ నుండి క్రాస్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు 2 పార్ట్స్ ని కట్ చేస్తున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా దీన్ని నీట్ గా చేసుకుంటున్నాను. ఇక్కడ
మనం ఫోల్డింగ్లో అయినా కవర్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఏదైతే ఇక్కడ మనకు చంక దగ్గర మార్క్ అనేది బ్యాక్ సైడ్ అయితే మార్కులు పెట్టుకోం కదా, ఓన్లీ వన్ సైడే పెట్టుకుంటాం కాబట్టి ఇలా మనము చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటే మనకు జాయింట్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో ఎంత అనేది చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇది లైనింగ్ అయిపోయింది. దీన్ని బట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నెక్ అయితే కట్ చేస్తలేను, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డైరెక్ట్ కట్ చేస్తాను. చూడండి అది కూడా ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది. దీని మీద పెడుతున్నాను. ఫ్లవర్ డిజైన్ అయితే చూసుకొని ముందు అయితే క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. దాని మీద లైనింగ్ అయితే పెట్టేసి మెయిన్ క్లాత్ అయితే ఒక 2.5 to 3 inches అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా అయితే కటింగ్ చేస్తున్నాను. క్లాత్ జారుతుంది. మనకి ఇది 40 కంటే ఒక 2 inches అయితే ఎక్స్ట్రా రావాలనుకున్నాం కదా, నేను 3 inches అయితే పెడుతున్నాను ఎక్స్ట్రా. ఎందుకంటే ఇది జారుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీస్తున్నాను. తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఫ్లవర్స్ డిజైన్ చూసుకొని మనం ముందుగా అయితే ఏదైతే హైట్ అంతా కట్ చేసుకున్నామో దాన్ని బట్టే మళ్ళీ ఇంకో పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ పెట్టాను. ఒకదాని మీద ఒకటి ఇవి రెండు ఇలానే ఉంచేసి దీని మించి అయితే లైనింగ్ పెడుతున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది పెడుతున్నాను చూడండి. తర్వాత అయినా మనం కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసాం కదా, దీన్ని మళ్ళీ ఇప్పుడు సమానంగా చూస్తున్నాను. ఇంతకుముందు అయితే క్లాత్ పెద్దగా ఉండి ఊరికే జారిపోతుండే. తర్వాత ఇక ఇప్పుడు కొంచెం ఎక్కడెక్కడైతే ఎక్కువగా వచ్చింది అనేది అయితే మొత్తము నేను సమానంగా అయితే చూసుకొని కట్ చేస్తున్నాను. ఎందుకంటే టేబుల్ కూడా చాలా చిన్నగా ఉంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకున్నాను. తర్వాత లోతు కూడా చంక దగ్గర లోతు అండ్ సైడ్లకు కట్స్ ఎక్కడెక్కడైతే మన ఫిట్టింగ్ కట్స్ ఉన్నాయో వాటిని ఇస్తున్నాను. తర్వాత నెక్ అనేది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే దాదాపుగా అయితే 1 inch అయితే కట్ చేశాను నేను బ్యాక్ నెక్. ఇంకా తర్వాత దీనికి కూడా కట్స్ అనేది ఇచ్చాను. తర్వాత హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్కు మనకు ఎంత పొడవు కావాలో ఫస్ట్ చెక్ చేసుకొని దాన్ని అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్స్ కొడితేనే ఈ వీడియో మరొకరికి చేరుతుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.